శ్రీమహాగణాధిపతయే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ స్వాగతం. 7/1/2024 నుండి 13/1/2024 వరకు గల వార ఫలితాలని నవగ్రహ సంచారాలను అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని తెలుసుకునే ముందుగా గ్రహస్థితి కానీ చూసుకుంటే, మేషరాశిలో గురువు యొక్క సంచారము, అలాగే కన్యారాశిలో కేతు యొక్క సంచారము, వృశ్చికంలో శుక్రుడు, అలాగే బుధుడు, అలాగే 8వ తారీఖున వెంటనే బుధుడు కూడా వెళ్ళి ధనుస్సు రాశిలోకి మార్పు చెందడం అనేది జరుగుతోంది. అలాగే ధనుస్సులో రవి కుజుల యొక్క సంచారము, మనకి శని భగవానుడు వచ్చి కుంభంలో స్వక్షేత్రంలో మూల త్రికోణ స్థానంలో ఆయన సంచారం చేయడం, రాహు వచ్చి మీనంలో సంచారం చేస్తున్నారు. అయితే ఈ వారం అంతా కూడా చంద్రుడు మనకి తుల, వృశ్చిక, ధనస్సు రాసుల్లోనూ, అలాగే మరియు ఈయన వారాంతానికి ఈయన మకరంలో సంచారం చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క నవగ్రహ సంచారాలను అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటుందనే విషయాన్ని తెలుసుకుందాం. కుంభరాశి వాళ్ళకి కానీ చూసుకుంటున్నప్పుడు ఈ వారం వీళ్ళకి జన్మలో శని భగవాన్ యొక్క సంచారం, అలాగే వీళ్ళకి ఏనాడు శని ప్రభావం అనేది కూడా ఉందనుకోండి. అయితే వీళ్ళకి లాభస్థానంలో రవి కుజుల యొక్క సంచారం మాత్రం వీళ్ళకి అద్భుతమైన ఫలితాలను ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎందుకంటే వీళ్ళకి ఎప్పుడైతే ఈ రవి కుజుల యొక్క సంచారం లాభస్థానంలో జరుగుతుందో వీళ్ళకి వ్యాపారపరంగా కావచ్చు, లేకపోతే దేని పరంగానైనా సరే వీళ్ళకి ప్రతి పనిలోనూ కూడా లాభాలు చూడడం, ప్రతి పనిలోనూ కూడా ముందుకు వెళ్ళడం, ఏ పని చేస్తున్నా కూడా ఒక రకమైన ధైర్యం, నేను ఏదో సాధించగలను, చేయగలను, నాకు ఈ పని పూర్తవుతుంది, ఒక రకమైన కాన్ఫిడెన్స్ అన్నమాట ఈ కుంభరాశి వాళ్ళకి రావడం అనేది జరుగుతుంది. అయితే యాక్చువల్గా ఇక్కడ వీళ్ళకి ఏమవుతుందంటే, ఈ యొక్క కుంభరాశి వాళ్ళకి ఎప్పుడైతే వీళ్ళకి ఈ యొక్క లాభస్థానంలో ఈ యొక్క కుజులు అలాగే రవి యొక్క సంచారం జరుగుతుందో కాన్ఫిడెన్స్ వస్తుంది. తద్వారా వీళ్ళకి ఏదైతే కార్యక్రమాల్లో వీళ్ళు ఏదైతే వృత్తిపరంగా ఉన్నారో దాని పరంగా వీళ్ళు వృద్ధి అవ్వడం అనేది జరుగుతుంది. సమాజపరంగా కీర్తి గౌరవాలు, సంతోషకరమైన వాతావరణము, ఇవన్నీ కూడా వీళ్ళకి చోటు చేసుకోవడం అనేది జరుగుతుంది. అలాగే ముఖ్యంగా కాస్త కొంచెం శరీరం అనేది కాస్త రెస్ట్, అంటే శారీరక సౌఖ్యం ఏర్పడుతుంది. కొంతకాలంగా పరిగెట్టి కాస్త విశ్రాంతి లభించడము, అలాగే ఎవరికైతే ఉన్నత పదవులు కావాలనుకుంటున్నారో, లేకపోతే నిరుద్యోగులు కావచ్చు, ప్రమోషన్లు కావచ్చు, వాటికి సంబంధించిన విషయాలు ముందుకు వెళ్ళడము, అలాగే ఏదైనా ఆస్తుల విషయాల్లో కావచ్చు, శుభ కార్యక్రమాలు, ఇలాంటి ప్రతి విషయంలోనూ కూడా వీళ్ళకి ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. విద్యార్థులకు కూడా అనుకూలంగా ఉంటుంది. వీళ్ళు మంచి ఉత్తీర్ణత సాధించడం అనేది జరుగుతుంది. అలాగే వీళ్ళకి కానీ చూసుకున్నప్పుడు ఈ కుంభరాశి వాళ్ళకి ఇక ద్వితీయ స్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి కుటుంబ పరంగా ఖర్చులు ఉంటాయి. అదే ఖర్చులు మాత్రం కొంచెం విదేశీ పరంగా ఖర్చులు, లేకపోతే ఎవరైనా విదేశీ పరంగా కుటుంబ పరంగా అంటే కుటుంబ వృద్ధికి కావచ్చు, ఉద్యోగానికి కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈజ్, ఎలా అయినా సరే కాస్త స్థానచలనం అయ్యే అవకాశం, ఇంటికి దూరంగా వెళ్ళడం, దూర ప్రయాణాలు చేయడం, ఇలాంటివన్నీ కూడా జరిగే అవకాశం అనేది ఎక్కువగా ఈ కుంభరాశి వాళ్ళకి కనబడుతోంది. మొత్తది ఈ కుంభరాశిలో ఉన్న వాళ్ళందరికీ కూడా, అన్ని రంగాల వాళ్ళకి కూడా మంచి అవకాశాలు, సదవకాశాలు పొందడం అనేది జరుగుతుంది. వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీళ్ళు ప్రతి నిత్యము కూడా శివారాధన చేయడం, శివునికి తెల్లటి పూలతో అర్చన చేయడం, లేదా ఇంట్లో అలాంటి పరిస్థితులు మాకు కుదరవు అన్నప్పుడు ఇంట్లో శివ పంచాక్షరీనామాన్ని చదువుకుంటూ ఉండి ప్రతిరోజు కూడా శివాలయానికి వెళ్ళి దర్శనం చేసుకొని ఆవు నేతితో దీపం పెట్టి రావడం ద్వారా ఇటు ఆరోగ్య వృద్ధి, అటు మీకు ఈ యొక్క ధన వృద్ధి రెండు కలగడం అనేది జరుగుతుంది. అయితే మనం ప్రతిసారి చెప్పుకుంటున్నదే, మనం ఈ వార ఫలితాలు అనేవి గోచార ఫలితాలు. ఈ గోచార ఫలితాలు 30% మనకి ప్రభావాన్ని చూపించడం అనేది జరుగుతుంది. అలాగే ఈ గోచార ఫలితాలతో పాటు తప్పనిసరిగా జన్మ జాతకాలు మాత్రం పరిశీలనలోకి తీసుకోవాలి. ఈ జన్మ జాతకాలు పరిశీలనలోకి తీసుకోవడం ద్వారా జాతకస్తుడు యొక్క పూర్తి జాతక వివరాలు, అంటే పూర్తి ఫలితం అనేది మనకి కనపడడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే పూర్తి ఫలితం వస్తుందో అప్పుడు దానికి తగ్గట్టుగా మనము ఎటువంటి పరిహారాలు పాటించుకోవాలి, లేకపోతే
ఆ సమయంలో ఎటువంటి పనులు చేసుకోవాలి చేయకూడదు అనేది పూర్తి వివరంగా మనకి ఈ గోచార ఫలితాలతో పాటు జన్మజాతక ఫలితాలను పరిశీలనలోకి తీసుకున్నప్పుడు మాత్రమే మనకి పూర్తి స్థాయిలో మనకి ఆ యొక్క ఫలితాలను పొందడం అనేది జరుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు. లోకా సంస్థ సుఖినో భవంతు.